పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఏది అతనికైతే అంత ఈజీగా రాదబ్బా. కానీ వచ్చిందా దీని అమ్మ కిక్కు మామూలుగా ఉండదు. సో ఆ కిక్కు ఏ రేంజ్ లో ఉంటుందంటే జీరోతో మొదలుపెట్టి 100% స్ట్రైక్ రేట్ తో ఊడ్చి పడేస్తుంది అనమాట. అది సినిమా అయినా సరే, రాజకీయ రంగం అయినా సరే. సో మొత్తానికి ఈ తిక్కులోడు తాడో బెడ తెలుసుకోవడానికి అయితే సిద్ధమయ్యాడంటే తిరిగే ఉండదబ్బా. అసలు వీడేం హీరోరా అన్న వాళ్ళతోనే వీడ్రా హీరో అనిపిస్తాడనమాట మన పవన్ కళ్యాణ్ గారు. వీడేం గెలుస్తాడా అన్న వాళ్ళతోనే గెలుపంటే వీడిదిరా అనిపిస్తాడు మన డీసీఎం గారు. ఓడిన చోటే గెలుస్తాడు, గెలిచిన చోటే నిలుస్తాడు అని చెప్పుకోవచ్చు. సో ఓటమి ఎంత బాధ పెట్టిందో దానికి రెట్టింపు ఆనందము తిరిగి ఇచ్చేస్తాడనమాట మన డీసీఎం గారు. జెండా కూలీల్ని అవమానపడిన అభిమానుల కళ్ళల్లో జెండా రెపరెపల్ని చూపించి ఓటమి నేర్పిన పాఠంతో గెలుపు బావుట ఎగరేయడమే అలవాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీతో మరోసారి అయితే చించి పడేసాడని చెప్పుకోవచ్చు. సో ఇదిరా సినిమా అంటే, ఇదే పవన్ కళ్యాణ్ దగ్గర స్టామినా అంటే. ఇలా కదా మేము చూడాలని కళ్ళగన్నది, ఇలా కదా మా హీరోని చూపించాల్సిన తీరు అంటూ అటు జన సైనికులు ఇటు మెగా అభిమానులు మరోసారి అయితే ఎగరేశారనమాట కాలరు. ఇది టీ షర్ట్ అడ్జస్ట్ అవ్వండి. ఇక ఓజీ అయితే ఎర్రతుండ అయితే తలకు బిగించి కట్టేసి చేశాడు దర్శకుడు సుజిత్ అని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ తో రీమేక్ కాకుండా ఒరిజినల్ కత్తోనే అతనిలోని ఒరిజినల్ స్టార్ ని చూపించి వచ్చే కిక్కు ఎలా ఉంటుందో ఓజీలో చూపించాడబ్బా. ఒక అభిమానిగా తన అభిమాన హీరోని ఎలా చూడాలని కోరుకుంటాడో చెప్పాలంటే అతను ఖచ్చితంగా ఆ హీరోని అభిమానించే అభిమాని ఉంటేనే ఆ ఆకలి తీరుతుంది అనమాట. సో ఫిల్మ్ మిల్స్ అయితే ఈ సినిమాలో అయితే ఫుల్ గా అందుతుందని చెప్పుకోవచ్చు. దర్శకుడు సుజిత్ అయితే పవన్ కళ్యాణ్ ని వీరాభిమానం కావడంతో ఓజీతో తన ఆకలిని తీర్చుకోవడమే కాకుండా చాలా మంది పవన్ అభిమానులకు అయితే తీర్చేశాడు అబ్బా ఆకలి. సో పవన్ లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయితే ఇందులో అయితే బీభత్సంగా చూపించారు. ఓకే, వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో ఇక ఈ కథ విషయానికి వస్తే ఓజీ సాధారణ గ్యాంగ్స్టర్ కథ. చాలా సినిమాల్లో చూసిన కథలాగే ఉంటదన్నమాట. ఇక చెప్పాలంటే సుజిత్ గత చిత్రం సాహో కథనే పుస్తకంలో పేజీలు అటు నుంచి ఇటు తిప్పినట్లు తీసిన కథే ఇది. సో సాహో కథకి లింక్ చేయడమే కాదు, అందులోని పాత్రలను కూడా ఓజీలో అయితే మెరిపించడం చెప్పుకోవచ్చు. ఆన్సర్ షీట్ చేతికిచ్చిపోయిన ఎగ్జామ్ ని మళ్ళీ రాయిస్తే ఎలా ఉంటుందో సాహోలో చేసిన తప్పులన్నీ ఓజీలో సరిదిద్దుకొని టాపర్ అయ్యాడని చెప్పుకోవచ్చు సుజిత్. మొత్తానికైతే ఇందులో వర్తమానంలో అంటే ఫ్లాష్ బ్యాక్ లో చూసుకున్నట్లయితే సాధారణ జీవితం గడిపే హీరో అనమాట. ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద డాన్ అనమాట. తన ఫ్యామిలీకి సమస్య రావడంతో మళ్ళీ తనలోని పాత డాన్ బయటకు వచ్చి విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేలతో కూల్చేశాడనమాట. శత్రువుల్ని సంహరించడానికి మరణ హోమం సృష్టించి తనని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటాడు ఈ సినిమాలో. సింపుల్ గా చెప్పాలంటే కథ ఇదే అనమాట. ఈ కథలో రాజు సత్య దాదా అంటే మన ప్రకాష్ రాజ్ గారు అయితే నటించారు. రక్షకుడు గంభీర్ అంటే మన ఓజీ పవన్ కళ్యాణ్ గారు అయితే నటించారు. ఇక శత్రువుగా ఓమీ బావు అంటే మన బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ గారు ఉన్నారు కదా, అతను నటించాడు. ఇక సాధారణంగా గ్యాంగ్స్టర్ కథల్లో హీరో ఒక బలమైన కారణంతో నేర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు. తిరిగి అతను మళ్ళీ అజ్ఞాతం విడి డాన్ గా మారడంలో సంఘర్షణ అయితే ఉంటుందన్నమాట ఈ సినిమాలో. అయితే సుజిత్ అలాంటి రొటీన్ కథని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. గ్యాంగ్స్టర్ కథలు చాలా వరకు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. సో ఒక పట్టాన సగటు ప్రేక్షకుడికి అర్థమై శావం అనమాట. పైగా భీకరమైన రక్తపాతము, చంపుకోవడాలు, పొడుచుకోవడాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథలకి సెలెక్టెడ్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు, అంటే ఫ్యాన్స్. సో కానీ గ్యాంగ్స్టర్ కథలో గందరగోళం లేకుండా కథని సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడనమాట. సో అవి తప్పకుండా ఆదరిస్తాయని చెప్పుకోవచ్చు. ఓజీతో అదే చేశాడు సుజిత్. భాష, శివ, గాయం, ప్రస్తావం, పంజా, బిజినెస్ మ్యాన్ ఇవన్నీ గ్యాంగ్స్టర్ కథలే. వీటన్నిటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే గ్యాంగ్స్టర్ కథలకే ఫ్యామిలీ ఎమోషన్ జోడించి ప్రతి కథ సూపర్ హిట్ అయ్యింది. సో లవ్ అండ్ ఎమోషన్ ఎంత అర్థవంతంగా చెప్తే అంత పెద్దగా హిట్ అయ్యాయి. కథలో తక్కువ నడివులో సెన్సిటివ్ గా ఉండే ఒక మంచి లవ్ స్టోరీని గ్యాంగ్స్టర్ కథకి లింక్ చేసిన విధానం అయితే భలే ఉంటది. సీరియస్ గా సాగుతున్న కథలో లవ్ ట్రాక్ అంటే బోరింగ్ ఫ్యాక్టర్ లా మారే ప్రమాదం అయితే ఉంటుంది. కానీ ఈ ఓజీ స్వాగ్ లో ఈ లవ్ స్టోరీ క్యూట్ అండ్ ఎమోషనల్ గా అనిపిస్తుంది అనమాట. ఒక్కో సీన్ లో అయితే తెరపై కనిపిస్తున్నది పవన్ కళ్యాణేనా అనే డౌట్ వస్తుంది. ఆ స్వాగ్ ఏంట్రా బాబు అన్నట్టుగానే అనిపిస్తుంది. సినిమా ఆరంభం నుంచి రక్తం ఏరులై పారుతుంది అనమాట. ముందుగా చెప్పినట్టుగానే స్క్రీన్ మొత్తం బ్లడ్ బాత్ అని చెప్పుకోవచ్చు, శవాలు దెబ్బలు అని చెప్పుకోవచ్చు. ఒక పోర్ట్ లో దాచిన కంటైనర్ కోసం జరిగే యుద్ధంలో పవన్ కళ్యాణ్ కత్తి ఇచ్చి ఊచకోత కోయించాడు సుజిత్. ప్రతి 10 నిమిషాలకి ఓ హైప్ మూమెంట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ ని ఎన్నాళ్ళ నుంచో అతనికి ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని కోరుకున్నారో అలాగే చూపించాడు సుజిత్. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ అయితే మెంటల్ మాస్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ఇది అని చెప్పుకోవచ్చు. సో జనాలైతే
కుర్చీలో నిలబడరు అనమాట, ఎగిరెగిరి మీరు చూసే ఉంటారు. మొత్తానికి అతని ఫ్యాన్సే కాదు, సాధారణ సినిమా ప్రేక్షకుడితో కూడా అరిపించేటట్టు చేసింది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. సో తొలి గంట సినిమాలోనే పవన్ కళ్యాణ్ కనిపించేది చాలా తక్కువ, అర్ధ గంట అయ్యే వరకు ఆయన ఎంట్రీ ఈ సినిమాలో ఉండదన్నమాట. కానీ కనిపించిన ప్రతిసారి మెరుపులే ఉరుపులే గ్రిపులే అనమాట. అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఫుల్ స్వాగ్ అయితే ఈ సినిమాలో అయితే చూపించాడు సుజిత్. ఇక ఫస్ట్ హాఫ్ తర్వాత కథ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. సో రొటీన్ రివెంజ్ డ్రామా అనేది తెలుస్తూనే ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ తో పవర్ఫుల్ సీన్లు పెట్టి పవర్ స్టార్ ఇంత పవర్ఫుల్ గా చూపించిన దర్శకుడు లేడబ్బా అనేంతగా చూపించాడు ఈ సినిమాలో. సో సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ లో సీన్ లో గానీ, జపాన్ లో ఫైట్ సీన్ లో గానీ, అజ్ఞాతం వీడి మళ్ళీ ముంబైలో అడుగుపెట్టే సీన్ గానీ, ఇలా ప్రతి 10 నిమిషాల్లో ఐ ఫీస్ట్ లాంటి సీన్లతో నింపేసి తన కథనాల వైపు దృష్టి వెళ్లకుండా మాయ చేశాడు సుజిత్. కథలో డెప్త్ లేకపోయినా కథనంలో అయితే దమ్ము చూపించాడు. సో ఈ కథలో హీరో ఎలిమెంట్స్ కీలకం అని చెప్పుకోవచ్చు. ఇవి కథనాలు డామినేట్ చేస్తాయి. ఇందులో అయితే లాజిక్స్ అనేటివి మీకు డౌట్ రావచ్చు, కాకపోతే ఆ లాజిక్స్ ని కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది అనమాట. కేవలం ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఫ్యాన్స్ కి అయితే హై ఫీస్ట్ అందించాడు మన సుజిత్ అయితే. సో పవన్ అభిమాని అంటే అతనికి ఖచ్చితంగా జానీ సినిమా నచ్చుతుంది. ఇక్కడ దర్శకుడు సుజిత్ అదే కావడంతో జానీ రెఫరెన్స్లు భలే వాడుకున్నాడు ఈ సినిమాలో. జానీ ఆర్ఆర్ గానీ, గంభీరుడు గన్ని జానీ అని పేరు పెట్టడం కానీ, ఖుషీ బద్రి రెఫరెన్స్లు పవన్ ఫ్యాన్స్ ని పాత రోజుల్లోకి అయితే తీసుకెళ్లాడు సుజిత్. సో ఇక పవన్ ఇమేజ్ ని ప్రజెంట్ చేయడమే ముఖ్యమైన మోటో అనుకున్నాడు ఏమో, కానీ కథ పరంగా అయితే మెరుపులు మలుపులు అయితే కనిపించావు అనమాట. అసలు సినిమా గమ్మత్తైన విషయం ఏంటంటే మన ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ కాంబో అంటే రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజ్ కి అస్సలు గిట్టదు కదా, అలాంటి ఆయన నోటితోనే పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ అయితే ఇప్పించాడయ్యా సుజిత్ గారు. సో మామూలుగా ఉండు ఆ ఎలివేషన్స్, మా హీరోని తిడతావరా నీ నోటితోనే పొగిడిస్తా చూడు అన్నట్టుగా ఉంటాయన్నమాట. మొత్తానికైతే ప్రకాష్ రాజ్ నోటి నుంచి వచ్చే ఆ హై వోల్టేజ్ ఎమోషన్ సీన్లు ఏ మాటకు ఆ మాట, కానీ సత్యదాదాగా ప్రకాష్ రాజ్ అబ్బా సినిమాకి మెయిన్ పిల్లర్ గా అయితే నిలిచాడని చెప్పుకోవచ్చు. పవన్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్లు చాలా ఎమోషనల్ గా ఇందులో అయితే అనిపిస్తాయి అనమాట. ఇందులో ఒక విషయం ఏంటంటే కణ్మణి అంటే కంటి పాప అని అర్థం. సో ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది ప్రియాంక మోహన్ కణ్మణి పాత్ర. తన భర్తని కంటిని రెప్పలా కాపాడుకునే పాత్రకైతే ఇందులో అయితే ప్రియాంక మోహన్ అయితే భలే న్యాయం చేసింది. కొత్త అమ్మాయి కావడంతో ఫ్రెష్ లుక్ కనిపించింది, అంటే కొత్త అంటే పాతలే. పవన్ కి అయితే హీరోయిన్ గా భలే సెట్ అయింది. ప్రేమ కోసం నేరవృత్తిని వదిలేశాడని చూపించారు, కానీ ఆ ప్రేమ కథని చూపించలేదు. అది కొంచెం డిసప్పాయింట్ అనమాట. సో నేరుగా పెళ్లితోనే మొదలు పెట్టేసి వారికి ఒక కూతురు ఉంటుంది అనమాట. అందమైన ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపిస్తారు. ఇందులో అయితే ప్రతి నాయకుడిగా అంటే మన విలన్ గా ఇమ్రాన్ హష్మి గారు గంభీరుడితో పోటీగా గట్టిగానే నిలబడాడని చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఈ సినిమాలో అయితే చాలా స్టైలిష్ గా అయితే చూపించారబ్బా. మొత్తానికి అయితే ఇందులో శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, హరీష్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మోటా గాంధీ ఇలా పెద్ద పెద్ద తారాగణమే ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. సో మొత్తానికి ఇందులో అయితే సుహాస్ చాలా చిన్న రోల్లో కనిపించారు. మొత్తానికి అయితే ఈ సినిమాకి సుజిత్ పవన్ కళ్యాణ్ మెయిన్ పిల్లర్స్ అనుకుంటే మూడో పిల్లర్ తమన్ అని చెప్పుకోవచ్చు. సో తన మ్యూజిక్ సెన్స్ తో సినిమా స్థాయిని అయితే పెంచేశాడు అని. తమన్ అంటే ఏదో దబిడిదిబిడే మ్యూజిక్ అన్నట్టుగా కాకుండా ఓజీలో అతన్ని వర్క్ అయితే చాలా సెన్సిబుల్ గా అనిపిస్తుంది అనమాట. సో నందమూరి తమన్ అంటారు, కానీ ఈ సినిమాతో కొనిదెల తమన్ అనే పేరుతో కూడా ఖచ్చితంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంటర్వెల్ బ్యాంక్ కి, పోలీస్ స్టేషన్ సీన్ కి క్లైమాక్స్ ఆ 10 నిమిషాల తర్వాత యాక్షన్ ఎపిసోడ్ కి బాదుడు మామూలుగా బాధలేదయ్యా, అంత దుమ్ము లేపాడని చెప్పుకోవచ్చు. తమన్ తాను పనిచేసే ఏ సినిమాకి ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు, కానీ సినిమా చూసాక కొట్టుకోవడం తప్పులేదులే అనిపిస్తుంది అయితే మనకి. అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు అనమాట. సో పవన్ కళ్యాణ్ లో కొత్త రకం స్వాగ్ అంటే స్టైల్ ని దర్శకుడు ఊహించుకోవడం కాదు, దాన్ని కళ్ళకి కట్టే కెమెరా పనితనం అయితే కావాలి. సో ఆ పనికి రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస 100కి 100% అయితే న్యాయం చేశారని చెప్పొచ్చు ఆ కెమెరా వర్క్ తో. సో మల్టీ లేయర్స్ తో ఉన్న కథని వివిధ కోణాల్లో చూపిస్తూ తన కెమెరా పనితనంతో వేరియేషన్స్ అయితే ఈ సినిమాలో భలే చూపించారు. హై క్వాలిటీ ఫిల్మ్స్ చూస్తున్న అనుభూతిని అయితే కలిగించాయి అయితే ఈ సినిమాలో. సో ఎస్ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్స్ తో పాటు విజయ్, పీటర్ హైన్స్ స్టంట్స్, శివాలు యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ గా అయితే ఇందులో నిలిచాయి. ఇందులో అయితే కొన్ని స్టంట్స్ అయితే పవన్ కి డూప్ని పెట్టినట్టు క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే హై టెక్నికల్ వాల్యూస్ అందించడంలో నిర్మాత దానయ్య మరోమారు దానయ్యే అనిపించారు. సో ఖర్చుకి ఏ మాత్రం వెనకాడలేదన్నమాట. సో ఓవరాల్ గా ఈ చిత్రం చాలా రోజుల తర్వాత ఒరిజినల్ పవన్ కళ్యాణ్ అయితే చూసిన ఫీల్ అయితే ఖచ్చితంగా మీకైతే కలుగుతుంది. సో బీభత్సమైన రక్తపాతము, మితిమీరిన హింసతో ఇది ఏ సర్టిఫికెట్ మూవీ అని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. ఓకే, ఇది ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పుకోవచ్చు. కామన్ ఆడియన్స్ కి అయితే పాస్ మార్కులు గ్యారంటీ. ఓకే, మొత్తానికి ఇక బాక్స్ ఆఫీస్ లెక్కలు అంటారా, అదంతా వద్దు. పాత రికార్డులు చాలా వరకు గల్లంతే అని చెప్పుకోవచ్చు అబ్బా. సో ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ లో ఎలా ఉందో తెలపండి. అలాగే మీరు థియేటర్కి వెళ్ళి ఓజీ మూవీ చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉందో కూడా కామెంట్ లో తెలపండి. నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్.
బాయ్.